లాంటి సీక్రెట్ హౌస్ మీరు ఇప్పటివరకు ఎప్పుడూ చూసి ఉండరు. అడవిలో ప్రయాణిస్తుండగా టోనీకి ఒక పాత ఆశ్రయం కనిపించింది. ఎవరో చాలా కాలం క్రితం వదిలేసింది. బయటకి పాడైపోయినట్లు కనిపించినా దాని ప్రధాన నిర్మాణం మాత్రం ఇంకా బలంగా ఉంది. అందుకే టోనీ దాన్ని తిరిగి జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా లోపల పడి ఉన్న చెక్కలను తొలగించి ప్రధాన ఫ్రేమ్కి నష్టం కలగకుండా కింది నుంచి మట్టిని నెమ్మదిగా తవ్వి బయటకు తీశాడు. అంచులన్నీ సరిచేసి శుభ్రంగా తీర్చిదిద్దాడు. నేలపై మెట్లలా బలమైన గుర్తులు చెక్కాడు. ఒక మూలలో మంట కోసం ప్రత్యేకమైన స్థలం వదిలి ఫ్రేమ్ మధ్యలోని ఖాళీలను గట్టిగా బిగించాడు. ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ లోపల నుంచి ఇది చాలా బలమైన దీర్ఘకాలిక షెల్టర్. ఈసారి పైకప్పుపై డిజైన్ పూర్తిగా వేరు. సాధారణ పద్ధతులు కాకుండా కొమ్మ లాంటి ప్రత్యేకమైన ఆకారాన్ని ఎంచుకున్నాడు. ముందే తీసిన పసుపు మట్టి, ఎండిన గడ్డిని కొద్దిగా నీటితో కలిపి బాగా ముద్దగా తయారు చేసి దాన్ని ఫ్రేమ్ పై పూశాడు. ఆశ్చర్యంగా ఆ షెల్టర్ ఒక కోడి తలలా కనిపించింది. టోనీ కావాలని కళ్ళ ఆకారాలను కూడా చెక్కాడు. పైగా ఎండిన గడ్డి పెట్టగానే ఆకారం ఇంకో జీవంతో ఉన్నట్లుగా మారింది. ఇది యాదృచ్ఛికం కాదు, పూర్తిగా ప్లాన్ చేసిన డిజైన్. టోనీ ద్వారం ముందు చిన్న పొయ్యి లోపల దీపం వెలిగించి మట్టిని ఎండబెట్టేందుకు మంట పెట్టాడు. వావ్ ఫోక్స్, ఈ సీక్రెట్ సేఫ్టీ హౌస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.